హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ ప్రివ్యూ ప్లేయింగ్ 12 గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈ ఐపీఎల్ 2025 సీజన్లో డబుల్ యాడర్స్లో భాగంగా మొదటి మ్యాచ్ 23rd మధ్యాహ్నం 3:30 నుంచి ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళ హోమ్ వెన్యూ అయిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. చాలామంది ఈ మ్యాచ్ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అయితే మరీ ఎక్కువగా అయితే చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఒక ఇన్క్రెడిబుల్ సీజన్ తర్వాత సేమ్ అదే కోర్ టీం ఈ సీజన్లో కూడా రిపీట్ అయ్యాక లాస్ట్ సీజన్ కంటే మరింత పదునైన బౌలింగ్ లైనప్తోనూ మరింత యాడెడ్ బ్యాటింగ్ పవర్తోనూ మోర్ స్ట్రాంగర్ టీంలో అయితే కనిపిస్తుంది. అలాంటి టీం వాళ్ళ హోమ్ వెన్యూలో మ్యాచ్ అంటే ఎస్ఆర్హెచ్ మీద ఈ మ్యాచ్లో హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీమే హాట్ ఫేవరెట్గా అయితే బరిలోకి దిగబోతుంది. మొదటిగా మరి వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఎటువంటి వర్ష సూచన అయితే ఈ మ్యాచ్కి అయితే లేదు. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి అయితే చూద్దాం. మరి ఇది మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి ఎక్స్ట్రీమ్లీ హాట్ కండిషన్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ ఇయర్ బిఫోర్ వరకు ఉప్పల్ వెన్యూ అనేది మంచి స్పోర్టింగ్ వికెట్, అటు బ్యాట్స్మెన్కి ఇటు బౌలర్స్కి పిచ్ నుంచి ఈక్వల్ మద్దతు అనేది లభించేది. మరి దాన్ని లాస్ట్ ఇయర్ నుంచి ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళ టీం స్ట్రెంత్కి అనుగుణంగా పూర్తిగా బ్యాటింగ్ వికెట్గా అయితే మార్చేశారు. ఈ పిచ్ నుంచి బౌలర్లకి కనీస మద్దతు కూడా దొరికే అవకాశాలు అయితే చాలా తక్కువ. బౌలర్స్కి చిన్నస్వామి ఒక గ్రేవ్ యార్డ్లో ఎలా చెప్పుకుంటామో లాస్ట్ ఇయర్ నుంచి ఉప్పల్ కూడా అలాగే తయారైంది. ఒక మంచి తార్ రోడ్ లాంటి పిచ్, ఫుల్ ఆఫ్ రన్స్, ఈజీగా 220, 230 వచ్చే అవకాశం ఉన్న పిచ్ అనేది రేపు మ్యాచ్లో అయితే చూడబోతున్నాం. కాస్త బౌలర్స్లో కొద్దో గొప్ప పిచ్ నుంచి కాస్త మద్దతు లభించింది అంటే మాత్రం మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ బౌలర్లకి కాస్త అనుకూలంగా అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఉప్పల్ వెన్యూ గ్రౌండ్ స్టాట్స్ అయితే చూసుకుందాం. టోటల్గా ఇప్పటి వరకు ఈ వెన్యూలో 78 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అయితే 175. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 36 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 40 సార్లు అయితే గెలిచాయి. ఒక 2 మ్యాచ్లు నో రిజల్ట్. స్కోరింగ్ ప్యాటర్న్ చూసుకుంటే బిలో 150 స్కోర్స్ అయితే 35 సార్లు వచ్చాయి. 150 to 169 ఒక 12 సార్లు వస్తే, 170 to 189 మరొక 12 టైమ్స్ వస్తే, అబవ్ 190 భారీ స్కోర్లు అనేవి 18 టైమ్స్ అయితే వచ్చాయి. ఇప్పటి వరకు ఈ వెన్యూలో ఫాస్ట్ బౌలర్స్ హవానే కొనసాగుతుంది. ఫాస్ట్ బౌలర్స్ అనేవాళ్ళు 432 వికెట్లు తీస్తే స్పిన్నర్స్ తీసినవి 189. ఓన్లీ ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ హోమ్ వెన్యూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 57 మ్యాచ్లు అయితే ఆడారు. అందులో 35 మ్యాచ్లు గెలిచారు, 21 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. ఒక మ్యాచ్ అయితే టై అయ్యింది. హోమ్ కండిషన్స్ని చాలా చక్కగా అయితే ఉపయోగించుకుంటున్నారు. మరి ఇదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్ వేదిక ఎస్ఆర్హెచ్ ఈ 2 టీమ్స్ 8 మ్యాచ్ల్లో తలపడితే అందులో 5 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ టీం గెలిస్తే 3 మ్యాచ్ల్లో రాజస్థాన్ టీం అయితే గెలిచింది. ఓవరాల్గా టోటల్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ను పరిశీలించుకున్న ఆడిన 20 మ్యాచ్ల్లో 11 ఎస్ఆర్హెచ్ టీం గెలిస్తే 9 ఆర్ఆర్ టీం అయితే గెలిచింది. ఉప్పల్ వెన్యూలో ఆడిన మ్యాచ్ల్లో అయినా హెడ్ టు హెడ్ రికార్డ్స్ బట్టి అయినా ఎస్ఆర్హెచ్ టీమే డామినేషన్ అయితే చూపిస్తుంది. ఈ 2 టీమ్స్ ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 ఎస్ఆర్హెచ్ టీం గెలిస్తే 2 ఆర్ఆర్ టీం అయితే గెలిచింది. ఇప్పుడు వరకు స్టాట్స్ గురించి అయితే చూసాం. నెక్స్ట్ ఈ మ్యాచ్లో 2 టీమ్స్ యొక్క స్ట్రెంత్ అండ్ వీక్నెసెస్ గురించి అయితే చూద్దాం. మొదటిగా ఆర్ఆర్ టీం విషయానికి వస్తే లాస్ట్ ఫ్యూ సీజన్స్లో ఉన్నంత స్ట్రాంగ్ టీం అయితే ఈ సీజన్లో అయితే వాళ్ళ దగ్గర లేదు. లాస్ట్ టైం మెగా ఆక్షన్ 2022లో ఆర్ఆర్ టీం అయితే నెక్స్ట్ లెవెల్ టీంని అయితే బిల్డ్ చేసుకుంది. బట్ ఈసారి దానికి క్వైట్ డిఫరెన్స్గా చాలా వీకెండ్ టీంనే తీసుకోవాల్సి వచ్చింది. దానికి వాళ్ళ ఆక్షన్ మిస్టేక్స్ అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు వాళ్ళ రిటెన్షన్ పాలసీలో కూడా కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. బట్లర్, చాహల్, అశ్విన్, బోల్ట్ ఇలాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ని అయితే వదిలేశారు. అలాంటి ప్లేయర్స్కి ప్రాపర్ రీప్లేస్మెంట్స్ని అయితే తీసుకోలేకపోయారు. మేజర్ పెద్ద వీక్నెసెస్లో అయితే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో పెద్దగా బ్యాకప్స్ అయితే లేవు. అలాగే ఆల్రౌండర్స్ కొరత అనేది విపరీతంగా అయితే ఉంది. వాళ్ళ స్క్వాడ్ మొత్తంలో జెన్యూన్ ఆల్రౌండర్స్గా అనిపించుకున్న వాళ్ళు ఇద్దరు ప్లేయర్స్. అది వనిందు అసరంగా, రియాన్ పరాగ్. మరికొన్ని లిటిల్ బిట్ వీక్నెసెస్ అయితే ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ విషయం వరకు వస్తే హైదరాబాద్ ఫుల్ బ్యాటింగ్ సర్ఫేస్ కాబట్టి వీళ్ళ టాప్ 5 బ్యాట్స్మెన్ చక్కగా ఆడితే మంచి స్కోర్ అయితే చేయొచ్చు.
ఈ మ్యాచ్ ముందు ఆర్ఆర్ టీంకి తగిలిన భారీ ఎదురు దెబ్బ అయితే మాత్రం వాళ్ళ టీం కెప్టెన్ అయిన సంజు శాంసన్ని మిస్ అవ్వడం. తనకి ఇంగ్లాండ్తో జరుగుతున్న T20 సిరీస్ సందర్భంగా తన చూపుడు వేలకైతే అప్పుడు ఇంజురీ అయితే జరిగింది. ఆ తర్వాత సర్జరీ అయితే చేయించుకున్నాడు. బేసికలీ సంజు వికెట్ కీపర్ కాబట్టి వికెట్ కీపింగ్ చేసేటప్పుడు ఫింగర్స్ మీద అయితే ప్రెజర్ ఉంటుంది. అందువల్ల ఇంకా పూర్తిగా ఆ ఫింగర్ ఇంజురీ నుంచి సంజు కోలుకున్నట్లుగా అయితే లేడు. సో ఫస్ట్ 3 మ్యాచ్ల వరకు ఆర్ఆర్ టీం అయితే సంజు శాంసన్ని కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా, ఒక బ్యాటర్గా మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ టీం ఫుల్ టైం వికెట్ కీపర్గా ధ్రువ్ జూరెల్ ఉంటే ఫస్ట్ 3 మ్యాచ్ల వరకు ఆర్ఆర్ టీం కెప్టెన్గా రియాన్ పరాగ్ అయితే లీడ్ చేయబోతున్నాడు. రియాన్ పరాగ్ అయితే డొమెస్టిక్ లెవెల్లో మంచిగా కెప్టెన్గా లీడ్ చేసిన అనుభవం ఉంది. కానీ మరి ఇలాంటి హై ప్రెజర్ గేమ్స్లో, ఐపీఎల్ లాంటి ప్లాట్ఫారంలో, అది సన్ రైజర్స్కి ఎగ్నెస్ట్గా ఒప్పల్లో ఆడేటప్పుడు టీంని ఏ విధంగా పరాగ్ నడిపిస్తాడు, మరి తనకిది బిగ్గెస్ట్ ఛాలెంజ్గా అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ టీం స్ట్రెంత్ అండ్ వీక్నెస్ గురించి అయితే చూద్దాం. ఓవరాల్గా ఎస్ఆర్ఎస్ టీం ఒక మంచి బ్యాలెన్స్డ్ స్క్వాడ్. అటు బ్యాటింగ్, ఇటు ఫాస్ట్ బౌలింగ్ రెండిట్లో కూడా చాలా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుంది. స్పిన్ బౌలింగ్లో మాత్రం లాస్ట్ ఇయర్ కంటే ఈవెన్ బెటర్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. మరీ అంత ఎక్స్ట్రాడినరీ మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్స్ అయితే కాదు. ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళ ప్రధాన బలమే వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్, ఓపెనర్స్. లాస్ట్ ఇయర్ ఈ ఓపెనర్స్ వల్లే ఎస్ఆర్ఎస్ టీం నెక్స్ట్ లెవెల్ టీం అని అనిపించుకుంది. రవిసేడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ కలిసి ఓపెనింగ్లో ఆడేటప్పుడు 691 రన్స్ అయితే చేశారు. 224 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. అందరికంటే ది బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్ వీళ్ళదే. అతివీర భయంకర బ్యాట్స్మెన్ ఎస్ఆర్ఎస్ టీం సొంతం. వీళ్ళ టాప్ 5 బ్యాట్స్మెన్లు ఏ ఒక్క ప్లేయర్ది చూసుకున్నా మినిమం 180-200 ప్లస్ స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేయగలిగే క్యాపబుల్ బ్యాట్స్మెన్. మొన్నటి వరకు ఎస్ఆర్ఎస్ టీంకి నెంబర్ 6 కాస్త వీక్నెస్గా ఉంది. దీన్ని ఆపోనెంట్ టీం ఎక్స్ప్లోర్ చేస్తారేమో అన్నట్లుగా అయితే అనిపించింది. కానీ ఎస్ఆర్ఎస్ టీం రీసెంట్గా వాళ్ళు ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్ల్లో దీనికి కొన్ని ఆన్సర్స్ని అయితే కనుక్కున్నారు. మరి ఈ పొజిషన్లో సచిన్ బేబీ, అనికేత్ వర్మ, మల్టీ స్కిల్ ప్లేయర్ అయిన కమిందు మెండిస్ వీళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా అయితే రాణించారు. ఈ ప్లేస్లో పర్ఫెక్ట్ ఫిట్గా అయితే ఉండబోతున్నారు. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్తో కలుపుకొని 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ 12 అయితే చూసుకుందాం. మొదటిగా మరి ఆర్ఆర్ టీం ప్లేయింగ్ 12 గురించి చూస్తే, ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సంజు శాంసన్ ఓపెనర్గా వెంటనే ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే బరిలోకి దిగిపోతాడు. అదే ఫస్ట్ బౌలింగ్ చేస్తే బెంచ్ మీద కూర్చొని బ్యాటింగ్ చేసే టైంకి సందీప్ శర్మ ప్లేస్లో తను ప్లేయింగ్ లెవెల్లోకి రావడం అయితే జరుగుతుంది. ఆర్ఆర్ ఓపెనర్స్గా చూసుకుంటే ఎస్ఎస్సి విజయ్స్వాల్, సంజు శాంసన్ అయితే ఉంటారు. ఫస్ట్ డౌన్లో నితీష్ రాణా, సెకండ్ డౌన్లో కెప్టెన్ రియాన్ పరాగ్, నెంబర్ 5 పొజిషన్లో ధ్రువ్ జూరెల్. ఫినిషర్స్గా నెంబర్ 6 పొజిషన్లో సిమ్రన్ హెట్మయర్, నెంబర్ 7 పొజిషన్లో శుభం దుబే, నెంబర్ 8, నెంబర్ 9 పొజిషన్స్లో వనుంజు హసరంగా, జోఫ్రా ఆర్చర్ అయితే ఉంటారు. నెంబర్ 10 పొజిషన్లో మహేష్ తీక్షణ, నెంబర్ 11 పొజిషన్లో తుషార్ దేశపాండే. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే సందీప్ శర్మ అయితే ఉంటాడు. నెక్స్ట్ మన ఎస్ఆర్ఎస్ టీం ప్లేయింగ్ 12 గురించి అయితే చూద్దాం. మన ఎస్ఆర్ఎస్ టీం ఓపెనర్స్గా చూసుకుంటే ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ అయితే ఉంటారు. ఫస్ట్ డౌన్లో ఇషాన్ కిషన్. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ నెంబర్ 4 పొజిషన్ విషయానికి వస్తే నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 పొజిషన్లో క్లాసన్ అయితే ఉంటాడు. ఇంకా ఫినిషింగ్లో 6-7 పొజిషన్స్లో డిబేటబుల్ ఇష్యూగా నడిచిన నెంబర్ 6 పొజిషన్లో మ్యాక్సిమం ర్యాపిడ్ మ్యాచ్లో వియాన్ ముల్లర్, కమిందు మెండిస్ వీళ్ళిద్దరిలో ఒకరు ఆడే అవకాశం అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఛాన్సెస్ అయితే మాత్రం కమిందు మెండిస్కి ఉంటాయి. లేదు మొన్నే కెప్టెన్ కమిన్స్ ఇంజూరీ నుంచి కోలుకొని వచ్చాడు. మరి ఏమైనా తను మ్యాచ్లో బ్రేక్ డౌన్ అయితే ఇబ్బంది అవుతుంది. అలాంటి టైంలో మరొక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ కావాలనే ఉద్దేశంతో బరిలోకి దిగితే మాత్రం ఆ టైంలో వియాన్ ముల్లర్ని ప్లేయింగ్ లెవెల్లోకి అయితే తీసుకోవచ్చు. ముల్లర్ అయితే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, అదే కమిందు మెండిస్ అయితే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఎబిలిటీస్ వైజ్గా చూసుకుంటే ఈ ఇద్దరు ప్లేయర్స్లో వియాన్ ముల్లర్ కంటే కమిందు మెండిస్ అయితే బెటర్ బ్యాటింగ్ డిస్ప్లేని అయితే కనబరచగలడు. ఆల్రెడీ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా తనను తాను నిరూపించుకున్నాడు కాబట్టి టీం అయితే మాత్రం కమిందు మెండిస్ మీద అయితే ట్రస్ట్ అయితే చూపించవచ్చు. మరి ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో అటు బాల్ ఇటు బ్యాట్ రెండింటితో కూడా రాణించాడు. బాల్తో ఒక 3 వికెట్స్ పడగొట్టాడు, బ్యాట్తో ఒక మంచి చక్కటి హాఫ్ సెంచరీ అయితే చేశాడు 200 స్ట్రైక్ రేట్తో. ఇంకా నెంబర్ 7 పొజిషన్లో అభినవ్ మనోహర్ అయితే ఆడతాడు. నెక్స్ట్ నెంబర్ 8 పొజిషన్లో కెప్టెన్ కమిన్స్, నెంబర్ 9 పొజిషన్లో హర్షల్ పటేల్, నెంబర్ 10 పొజిషన్లో రాహుల్ చాహర్ అయితే ఆడతారు.
ఇంకా లాస్ట్ నెంబర్ 11 పొజిషన్లో మహమ్మద్ షమి. ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే బ్యాటింగ్ టైం అప్పుడు తీసుకోవాలంటే సచిన్ బేబీని అయితే తీసుకుంటారు. అదే బౌలింగ్ టైంలో తీసుకోవాలంటే సిమర్జిత్ సింగ్ని అయితే తీసుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ సెగ్మెంట్ ఏ టీంకి ఈ మ్యాచ్లో విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. స్క్వాడ్స్ బట్టి కంపేర్ చేసి చూసుకున్న, హెడ్ టు హెడ్ రికార్డ్స్ బట్టి చూసుకున్న, మ్యాచ్ ఆడబోతున్న ఓపెల్ వెన్యూలో ఫేవరబుల్ రికార్డ్స్ బట్టి చూసుకున్న, ఏ విధంగా చూసినా ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ అనేవి చాలా హైగా అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ వీడియో చూస్తున్న అటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, ఆర్ఆర్ ఫ్యాన్స్, మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్లో ఏ టీం గెలవచ్చు అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ప్రివ్యూ ప్లేయింగ్ 12 గురించి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చి రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.